వావ్ ఇలాగే కదా అనాలి. మొన్న ఒరిస్సా వెళ్ళినప్పుడు వాక్కాయలు ఉన్నాయి కదా, ఆ చెట్టు చూపించి అందరిని అడిగాను ఇదేంటి అని. చాలా మంది గుర్తుపట్టారు. వాక్కాయలకే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు చెప్పారు. కలింకాయలు అన్నారు, కళ్ళెకాయలు అన్నారు. అలా ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఒక్కొక్క పేరు చెప్పారు. అది అంతకుముందు నాకు తెలియదు, ఈ వీడియో వల్ల నేర్చుకున్నాను. అదే కాయలన్నీ నేను ఒడిస్సా నుంచి తెచ్చుకున్నాను హైదరాబాద్కి, ఎందుకంటే ఊరగాయ పట్టుకుందామని. ఇలా నిలవ పచ్చడి చాలా మందికి తెలియదంట, ఎలా చేస్తారు అని వీడియో చాలా మంది అడిగారని వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాం. అయితే దీనిలో నేనంత మాస్టర్ని కాదు, మా వదిన మాస్టర్ బాగా చేస్తుంది. ఇంతకుముందు తనే చేస్తే నాకు తెలిసింది, ఓ ఇలా చేస్తారా అని. చాలా బాగా చేస్తుంది. సో తన ద్వారా మీ అందరికీ చూపించుదామని ఈ సెటప్ అంతా పెట్టుకుని కూర్చున్నాం. నేను వాక్కాయలు అయితే కట్ చేసుకున్నా. సింపుల్ గా చెప్పావు. ప్రముఖ విద్యావేత్త అనిత అవకాయ విద్య అవకాయ విద్య ఎప్పుడు విద్య చెప్తుంది, ఈసారి అయితే ఈ విద్య. వాక్కాయలు అయితే ఆల్రెడీ కడిగేసి నీట్గా కట్ చేసుకుని తీసుకొచ్చాను. ఇవి ఇప్పుడైతే శాంపులే కాబట్టి కొంచెమే చేస్తున్నాం. అన్నీ తనే అరేంజ్ చేసింది మొత్తం. పసుపు, ఇదేంటి ఆవపిండి. ఆవపిండి ఇంట్లో చేసింది, ఇంట్లోనే చేసి. ఆవాలు ఫ్రై చేస్తారా లేకపోతే పచ్చి? లేదు, కొంచెం ఎండలో పెట్టి ఎండిన తర్వాత పౌడర్ చేస్తాం అంతే. ఆవపిండి, దీనికి కొలతలు ఇవ్వండి తర్వాత చెప్తా. ఇది కారం, ఇది మెంతి పిండి, అది మెంతి పిండి, ఇది సాల్ట్, రాక్ సాల్ట్. ఉప్పు. వెల్లుల్లిపాయలు ఇన్ని పడతాయా? అంటే 1.5 అయితే ఖచ్చితంగా వేయచ్చు. 2 వేసినా బాగానే ఉంటే అది ఘాటు తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రెడీగా పచ్చడి చేయడానికి అప్రాక్సిమేట్గా అన్ని గ్రైండ్ చేసి పెట్టేసింది. వెల్లుల్లిపాయ పేస్ట్ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చా చేస్తే సరిపోతుంది. ఇలాగా దీనికి ఏం నూనె? నువ్వుల నూనె. అంటే యాక్చువల్ గా పప్పు నూనె అంటారు కదా, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అని అంటారు. బట్ జనరల్ గా నేను ఆర్గానిక్ అదే మన గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాను. నువ్వుల నూనె అయితే టేస్ట్, అదైతే టేస్ట్ గా ఉంటుంది. నువ్వు పప్పు నూనె అయితే చిన్నప్పుడు మా నాయనమ్మ ఈ వాక్కాయలు తెచ్చి పప్పులో వేసేది, తినేదాన్ని. అండ్ మనకి కంచెలమ్మట కూడా ఈ వాక్కాయలు పాకి పెడుతూ ఉంటారు ఊళ్ళల్లో. సో తీసుకొచ్చి కాయలు పచ్చడి పెట్టాను. అసలు ఇంట్లో మీరు కాదు, ఆఫీసు తీసుకెళ్తే బాక్స్ ఒక్కసారికే తినేసారు. బాగుంది. వైల్డ్ వెరైటీ మా ఊరు కొండల్లో దొరుకుతాయి వాక్ చెట్లు. అయితే చాలా మంది కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. అయితే ఎన్ని కామెంట్స్! ఇది అంటే మామూలుగా చిన్న చిన్న తుప్పల్లా ఉంటుంది, ఇదేంటి ఇంత పెద్ద చెట్టు ఉంది అని. చిన్న తుప్పలు వైల్డ్ ఉంటాయి మా ఊళ్ళో. అది మా ఊళ్ళో కదా ఎక్కడైనా దొరుకుతాయి వాకులు, చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఇవి హైబ్రిడ్ పెద్ద. యాక్చువల్గా ఏంటంటే ఇవి మనం మామిడికాయ పచ్చడి పట్టినట్టు పట్టుకుంటే బాగుంటుంది. రోటి పచ్చడి కూడా చేస్తారు పప్పులో వేయటమే కాకుండా. రోటి పచ్చడి అంటే ఆ ఒక్క రోజుకి, ఆవకాయ పచ్చడి లాగా పట్టుకుంటే ఒక వారం 10 రోజులు ఈజీగా తినొచ్చు. బయట పెడితే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే కొంత వాటర్ కంటెంట్ ఉండటం వల్ల. అంటే మామిడికాయలో ఉన్న దీంట్లో మరి ఎందుకనో తెలియదు కానీ బయట ఎక్కువ రోజులు, ఒక 10 రోజులు ఉండొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అయినా ఉంది, 1 మంత్ పైన 2 మంత్స్ అట్లా ఉండొచ్చు. అండ్ యాక్చువల్గా మామిడికాయ పచ్చడి పట్టినట్టే పడతారు. ఆ మెజర్మెంట్స్ కూడా అవే వేస్తాం, ఎందుకంటే దీంట్లో పులుపు ఉంటుంది కదా వాక్కాయలో. మా అమ్మ ఎక్స్పర్ట్ యాక్చువల్గా, అమ్మమ్మలు, నాయనమ్మ, అమ్మ బాగా ఎక్స్పర్ట్లు ఈ పచ్చళ్ళు పట్టడం. 3rd డే తినేసేయచ్చు. అసలు మేమైతే ఆ రోజే తిన్నాం, ఏమంత ఉండదు, కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఎందుకు పట్టుకెళ్ళండి వదిన, ఇవాళ ఈ పచ్చడి కోసం వచ్చి ఇక్కడే భోజనం చేశారు. యాక్చువల్గా మనం మామిడికాయ పచ్చడికి ఏం చేస్తామంటే మా అమ్మ వాళ్ళు కొంచెం ముందు నూనె వేస్తారు, ఆ నూనెలో పసుపు వేస్తారు, ఉప్పు వేస్తారు, వేసి ఈ ముక్కల్ని తడిపి ఉప్పు కారం వేసి తడిపి ఒక గిన్నెలో పెడతారు అనమాట. కొంచెం నూనె, ఉప్పు, కారం, పసుపు వేసి తడిపి అదే జాడీలో పెడతారు. అంటే దానిలో ఆయిల్లో తడిపి జాడీలో పెట్టేస్తారు. పెట్టి ఆ వెల్లుల్లిపాయ ముద్దని, ఒలిసిన వెల్లుల్లిపాయని వేసి నూనె వేస్తారు. ఆ తర్వాత అంటే 3వ రోజు మళ్ళొక్కసారి కదిపి అప్పుడు సరిపడా ఉప్పు వేస్తారు. ముందు కొంచెం ఉప్పు వేస్తారు. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు అన్ని కలిపిన దాంట్లో ముక్కలు తడపాలి. మనకు అంత పద్ధతిలో అవసరం లేదు. ఇది పావు సాల్ అంటారో గిద్ద అంటారో, ఒక మెజర్మెంట్ ఏదైనా తీసుకోండి. మేమైతే ఇది ఇంట్లో బియ్యం వాడే గిద్ద తీసుకున్నాము. దాంతో యాక్చువల్గా ఇన్ని పట్టట్లేదులే నేను అని ఒక
4 గిద్దలు అంటే ఈ మెజర్మెంట్కి ఈజీగా ఉంటుంది అనేసి ఇప్పుడు నేను 4 గిద్దలు తీసుకున్నా వాక్కాయలు. కొసరు ఆడవాళ్ళ అంటే 4వది పోసినప్పుడు 1-2 ముక్కలు తగ్గినాయి, ఏమైనా అందుకని వేసేసాను కొలత అనేసి. కొసరు వేయడం అంటారు. కూరగాయలు కొనుక్కుంటాను చూడ కొసరయ్యా. కానీ అది వేసేటప్పుడు ఉప్పు వేయకూడదు, కసరు ఇంకేది వేసినా నడుస్తుంది కానీ కొసరు ఉప్పు వేయకూడదు. యాక్చువల్గా పసుపు హెల్త్కి మంచిది అనేసి జనరల్గా వేస్తాము, కంపల్సరీ కాదు. కంపల్సరీ కాదు. ఎప్పుడు కూడా మెజర్మెంట్ ఏంటంటే 4కి 1 రేషియోలో మనం కారం తీసుకోవాలి. ఇది 4 రేషియో తీసుకున్నాం కాబట్టి సో ఒక్క గిద్ద మాత్రమే కారం తీసుకుందాం. ఈ తీసుకున్న కారానికి ½ ఉప్పు అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది 4 అయితే కారం 1, ½ ఉప్పు. మామిడికాయ పచ్చడికి బాడిక్కాయలని వేస్తారు, పెద్ద పెద్దగా ఉంటాయి, రంగు మంచిగా ఉంటుంది, కారం ఘాటు తక్కువగా ఉంటుంది. అదే గుంటూరు మిరపకాయ అయితే ఘాటు ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా. అయ్యో విజయవాడలో అంత బాడిక్కాయ దొరుకుతుంది, మన 2 వేళ్ల వెడల్పుండి ఇంత బారుగా ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా, ఆ మిరపకాయ బజ్జీ కానీ ఇంకొంచెం వెడల్పుగా పెద్దగా ఉంటుంది. ఆ కారం బాడిక్కాయ వేస్తే మామిడికాయ పచ్చట్లో అమ్మ తప్పకుండా వేస్తుంది. అసలు నా బాడిక్కాయ అంటారు అంటే మరి మేబీ అది కృష్ణా జిల్లా, గుంటూరు కృష్ణ అక్కడ దొరుకుతుంది. అంటే నేను ఇప్పుడు ఆవకాయలు చేయలేక నాకు తెలియదేమో. అంటే చిన్నప్పటి నుంచి అది రంగు కోసం, దాంట్లో ఘాటు ఉండదు, చాలా తక్కువ ఘాటు తినే వాళ్ళకి బాడిక్కాయ సరిపోతుంది. కాకపోతే నేనైతే కొంచెం లికియని ఇంట్లో అందరం ఘాటు తింటాం కదా మనం, అమ్మ ఏం చేస్తుందంటే ఆ కలర్ కాయ కొంచెం వేసి ఈ గుంటూరుకాయ కొంచెం వేసి మిక్స్ చేసి నాకు పచ్చికారం ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఇంట్లో. సో 4 గిద్దలు వాక్కాయలు తీసుకున్నాం కదా, 1 గిద్ద కారం తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఉప్పు, పసుపు అయితే 1 స్పూనే వేసాను. ఉప్పు ఏంటంటే మనం మన టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు కూరల్లో అయితే, కానీ పచ్చట్లో అయితే మాత్రం 3వ రోజు కలుపుకోవాలి మనం రుచి చూసుకుని, లేకపోతే వెంటనే బూజు వచ్చేస్తుంది. బూజే కాదు, అదొక రకమైన స్మెల్ వస్తుంది. ముందు ఉప్పు తక్కువ అయితే పచ్చట్లో, నీరున్న కాయ అయితే ఇంకాస్త తేడా ఉంటుంది. సో నేను హాఫ్కి కొంచెం తక్కువే తీసుకున్నాను చూడు, హాఫ్ కన్నా ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను. యాక్చువల్గా అది ఉప్పు అలా చేతికి ఇవ్వకూడదు, పట్టుకుంటే అలా చేతికి ఇస్తే పోట్లాడుకుంటారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అందుకే ఉప్పు చేతికి ఇవ్వదు, అక్కడ పెట్టి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫైటింగ్ అవుతుంది, ఉప్పు చేతికి ఇవ్వకూడదు, అక్కడ పెట్టి మేము తీసుకుంటాం అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు తీసుకోలేదు కదా నేను అలా తీసుకున్నాక. ఓకే నీతో పోట్లాడే ధైర్యం కరెక్ట్ కాదన్నయ్య, మేము కృష్ణా జిల్లా కదా టప్ 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 మాట్లాడేస్తాం, వీళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు కదా సైలెంట్ గా వేస్తారు దెబ్బ, సైలెంట్ గా వేస్తారు దెబ్బ. సో అమ్మ ఏం చేస్తుందంటే కారం ఎంత వేసిందో మెంతిపిండి అంత వేస్తుంది ఖచ్చితంగా. ఈ మెంతిపిండి జనరల్గా మనం ఇంత చదువుకుని మనం ఇంట్లో ప్రతిదీ వండుకోవటానికి ఇష్టపడుతున్నాం, చాలామంది టైం లేదని బయట కొనుక్కోవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. నేను చూస్తాను మామిడికాయల సీజన్లో రెడీమేడ్ కారం, రెడీమేడ్గా ఆవపిండి అవి రెడీగా దొరుకుతూ ఉంటే తెచ్చి కలుపుకుంటారు. మేబీ పచ్చడివి ఉండొచ్చేమో కానీ ఆ కారం కూడా మనం కొట్టుకున్న కారం అయితే కాస్త మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనకి మెషిన్లో వేసేదైతే బరక వస్తుంది, అదే దంచే కారం అయితే మెత్తగా వస్తుంది. మనకి ఆంధ్రాలోకి వెళ్తే కృష్ణా జిల్లా అటు సైడు, గుంటూరు అటు గోదావరి జిల్లాలో మెత్తగా ఉంటుంది కారం. ఇప్పుడు ఇక్కడ చూడు ఈ కారం ఎంత మెత్తగా ఉందో, అదే హైదరాబాద్లో అయితే ఆ ఫ్లేక్స్ సన్నగా తెలుస్తుంటాయి మనకి, దానివల్ల పచ్చడి ఎక్కువ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నం తింటే కూడా అవి కనపడుతూ ఉంటాయి. అది ఎందుకు అంత ఘాట్ అనిపించదో, అంత టేస్ట్ అనిపించదో, అందం అనిపించదు ముఖ్యంగా. ఇప్పుడు మెకనైజ్డ్గా అన్ని నువ్వు చెప్పినాడు, కానీ మా మదర్ చేసినప్పుడు పాపం 2-3 రోజులు చల్లని నీళ్ళలో చేతులు పెట్టుకుని మంట, కారం మంట, ఆవపిండి కారము ఇవన్నీ చాలా ఘాటు కదా, రాసుకుని చన్నీళ్ళలో సో అండ్ మోర్ ఓవర్ పచ్చళ్ళు కలిపేటప్పుడు కూడా
ఒక క్లాత్ తీసుకొని మొత్తం ప్రతి గిన్నె తుడిసి అవన్నీ రెడీ చేసుకుని మన చేతులు కూడా శుభ్రంగా, అందుకే మేము ఇక్కడ పక్కనే పెట్టుకున్నాం, అన్ని తుడిసి పెట్టుకున్నాం. అంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పింది అదైతే మిస్ అవ్వాలా. అండ్ మోర్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అన్ని బయట కొనుక్కుందాం తినేసేద్దాం అనేటువంటి ఇదిలో ఉంటున్నారు. ఆవకాయ జాడీలో తీయడం కూడా స్నానం చేసి మాకు టవల్ కట్టి అడకెక్కించేవాడు. కరెక్ట్. అది ఎడాపిడ కూడా తీసేవాళ్ళు కాదు. గిన్నె అన్ని తుడుచుకొచ్చి దాన్ని కాస్త పొయ్యి మీద వేడి చేసి గరిట శుభ్రంగా తుడిచావా అని 2-3 సార్లు అడిగి అప్పుడు తీసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఫ్యూ డేస్ అప్పుడు మనకి మైల ఎవరైనా చనిపోయి అట్లా ఏదన్నా ఉన్నా అట్లా ఉన్నా అసలు టవల్ చుట్టి ఎక్కించేవాడు. మాకు అంత కాదు కానీ బట్ ఇది ఉండేది. అందరూ మంచిగా ఉన్న రోజుల్లోనే అది బయట తీసేవారు జాడీలో. జాడీకు క్లాత్ కట్టి మూడేసి దాని మీద మూత పెట్టి అబ్బో చాలా ఉండేది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ అంటే కారంతో సమానంగా తీసుకుంటే ఆవ ఘాటుని భరించడం చాలా కష్టం. సో యాక్చువల్గా అవసరమైతే కలుపుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను. అంటే సమానంగా వేసుకుంటారు కానీ ఆ ఘాటు తినటం కూడా కష్టం. హాఫ్కి కొంచెం పైన వేసా. ఇక మెంతిపిండి అంటారా, ఇది టేస్ట్ చాలా మంది చేదు అంటారు. అసలు మెంతులు కూడా వేసుకోవచ్చు, పచ్చి మెంతులు. మామిడికాయ పచ్చట్లో అయితే పచ్చి మెంతులు 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు వేస్తారు. సో కొద్దిగా ఆ మెంతిపిండి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. ఇంకా వెల్లుల్లిపాయ ఇది కదా కొలెస్ట్రాల్కి అన్నింటికి హెల్త్కి చాలా మంచిది. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిది. అలా మరీ చేదొచ్చే అంత ఘాటు కాదు. ఇంత కంటెంట్కి 2 వెల్లుల్లిపాయలు వేయొచ్చు. తక్కువైతే తర్వాత మళ్ళీ 3వ రోజు కలిపినప్పుడు కూడా కలుపుకోవచ్చు. నేను పేస్ట్ లాగా ఆల్రెడీ చేసి ఉంచాను. ఆ చేసింది వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఆయిల్, ఈ ఆయిల్ ఎంత వేసుకుందాము అనేది ఫస్ట్ డే కదా మొత్తం ఎక్కువ వేసేసుకోకుండా నువ్వుల పప్పు నూనె. సో ఎంత పొయ్యాలి అని మీరు అడిగితే దీంతో 2 గిద్దలు పోసుకోండి. యాక్చువల్గా 2 గిద్దలు పోసుకుంటే కలపటానికి కూడా సరిపడా ఉంటుంది. తక్కువ అయితే ఇప్పుడు 3వ రోజు ఇంకొంచెం 1 గిద్ద తక్కువ అయితే పోసుకోవచ్చు. చూద్దాము ముందు 1 గిద్దతో. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ముక్కకు సరిపడా నూనె ఉంటేనే ఆ ముక్క మెత్త అవ్వకుండా ఉంటుంది, మెత్తగా అవ్వకుండా. నూనె సరిపోకపోతే ఏమవుతుందంటే ముక్క మెత్తదనం వచ్చేస్తుంది మామిడికాయ పచ్చడికి. ఇదంటే నిలవ పచ్చడి ఏం కాదు, నిలవ పచ్చడిలాగా పట్టుకుంటున్నాం కానీ బట్ నూనె వేస్తేనే టేస్ట్. ఇవాళ అందరూ అంటున్నారు కదా నూనెలు తినద్దు, నెత్తులు తినద్దు, ఏది ఎక్కువ తినకూడదు. బట్ అన్నీ కూడా సరిపడా కంటెంట్లో తినాలి. సో ఇప్పుడు చూడండి, సో ఇంకొక గిద్ద కలిపేస్తాను. వాసన అంటే గుర్తొచ్చింది, ఇంగు వేయరు. వెయ్యం తాలింపులో వేస్తాం కానీ ఇంగువ పచ్చిగా ఇలా వేయటం అనేది ఎప్పుడు మరి వేయాల. అసలు వాసన రొమగమలాడిపోతుంది వాసన. అంతే అయిపోయింది. ఎంత టైం పట్టింది? గట్టిగా మార్నింగ్ మనం ఎంత హడావిడిగా జాబ్కి వెళ్తున్నా మేబీ కాయలు ఒలుసుకోవటం ఇలా కట్ చేసుకోవటం టైం పట్టచ్చు. రాత్రిపూట ఎక్కువ కాకపోయినా ఒక 20 కాయలు 10 కాయలు అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutes మనం అది తీసుకుంటే కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకో. నేనైతే గింజ తీసి తెచ్చాను. గింజ తీయాలా కంపల్సరీగా? నేనైతే తీయలేదు, నాకున్న టైంలో మరి సరిపోదా. నేను గింజ తీయకుండానే వేసాను. గింజతో పాటు తినేసాం మేము. ఎందుకంటే అది తింటే కూడా పంట కిందకి నార్మల్ గానే ఉంది, గింజ ఫీల్ కలగలేదు నాకు. పచ్చడి రెడీ అండి. కాకపోతే ఇవాళ తింటే మీకు ఊరాలే వెల్లుల్లి ఘాటు, ఆవపిండి ఘాటు ఉంటుంది. బట్ ఇంకా కొంచెం నూనె పడుతుంది. ఇంకా 1 గిద్దెడు నూనె వేస్తే అప్పుడు అది 3వ రోజు కలుపుకుని ఉప్పు ఖచ్చితంగా సరిపోదు. అంటే ఉప్పు ఇప్పుడే సరిపడా ఎందుకు వేయమంటే ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే ముక్కకు పట్టేస్తుంది అంట ఉప్పు. సో కొంచెం తక్కువ ఉప్పు వేసి తక్కువ సరిపడా పడుతుంది. అప్పుడు గుజ్జు కోసం కొంచెం ఉప్పు 3rd డే కలుపుతారు పెద్దవాళ్ళు. ఫస్ట్ రోజు అందుకే అస్సలు ఎక్కువ ఉప్పు వేయద్దు అని అంటారు అన్నమాట. ఇదమ్మా అసలు ముందు గుమ్మగుమ్మలాడిపోతుంది ఏమో కానీ అబ్బా కాదు, వేడి అన్నం పెట్టుకుని తినండి. ఇలాంటి పచ్చళ్ళు తినాలంటే రండి. అండ్ మోరోవర్ ఈ విషయంలో మాత్రం నిన్ను కూడా మెచ్చుకోవచ్చు. వంటలు నాకు తెలిసినప్పటి నుంచి అన్ని రకాలు వండుతుంటా. నాదంతా స్టాండర్డ్ వంట. మీ వంటని మెచ్చుకోవటం కాదు, మీరు వంట చేయటానికి ఆ టైం తీసుకుని కుటుంబం కోసం వండుతారు చూడండి. హ్యాట్స్ ఆఫ్.
అంత హడావిడిలో పొగడేస్తుంది లేదు, అంత హడావిడిలో ఆయన ఫ్లైట్ దిగొచ్చి హడావిడిగా 10 రోజులు వెళ్ళొచ్చు కూడా కుటుంబానికి వండి పెట్టేయాలి, పిల్లలకి నచ్చింది వండేయాలి, ఆ ఇంటెన్షన్ ఉండటం చాలా గ్రేట్. అసలు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, అసలు అలా చేయాలన్న ఆలోచన ఆయనకి తట్టాలి కదా. నిజంగా లేదన్నా వెళ్దాం తప్పకుండా. అంటే కరెంట్ జనరేషన్ లో మిస్ అయ్యేది ఇదే, ఈ ఫ్లేవరే మిస్ అవుతున్నారు. వీఆర్ టయర్డ్, మేము వెళ్ళొచ్చాం జాబ్కి అంటున్నారు, కానీ అందరం కలిసి కూర్చుని ఇప్పుడు మనం టయర్డ్ కదా. ఇవాళ August 15th నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా, అదే స్కూల్కి వెళ్ళొచ్చా, మరి అన్నీ చేసుకోలేదా మనం. అది సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అందరి తరపున నీకు థ్యాంక్ యూ. నమస్కారం. నేను కూడా ఏదో ఒకళ్ళిద్దరంటే కాదు, చాలా మంది అడిగారు ఈ పచ్చడి కోసం. బట్ యాక్చువల్గా ఇది చాలా మందికి తెలుసు, అదే మర్చిపోయి ఉంటారు. కొత్తగా నేర్చుకుంది ఏంటంటే పులిహోర చేస్తారంట, మరి పులిహోర ఎలా చేస్తారో నాకు అంటే నువ్వు నాకు ఒకసారి ఉసిరికాయలు గ్రేట్ చేసి ఇచ్చావు కదా, అలా మేబీ వాకాయ కూడా గ్రేట్ చేసేసుకుంటే తాలింపును ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో కలిపి కొద్దిగా వేడి లాగేస్తే కలిపేసుకోవచ్చు. అది ట్రై చేయాలి సార్. సేమ్ మామిడికాయ కూడా తురుముతాం కదా మనం. ఈ వీడియోల వల్ల నాకు మాత్రం చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే సొసైటీలో నన్ను డిఫరెంట్ గా చూసారు ఇన్నాళ్ళు. ఈమె స్ట్రిక్ట్ గా ప్రిన్సిపల్స్ కి మెంటార్ని నేను. ఆగలేక అప్పటికప్పుడు తీసుకున్నారు. లేదు, మామిడికాయ అప్పటికప్పుడు కలిపిన గిన్నెలో. ఏ రోజు పెట్టిన ఆవకాయ ఆ రోజు తిన్నాం. ఉప్పు కారం సరిపోయింది లేదు తిని చెప్పు. కలర్ ఏం బాగుంది. ఉప్పు తక్కువ అవ్వచ్చు. వావ్, ఇలాగే కదా అనాలి. నిజంగా చెప్పు. మౌత్ వాటరింగ్. బాగుంది, పర్ఫెక్ట్. ఆవు పొడి వేసాక కొంచెం చేదు ఉంటుంది కదా, చిరుచేదు ఉంటుంది. అంటే కొంచెం ఊరాలి కదా, మరి వన్ డే అయినా ఉంటే బాగుంటుంది. ఏ రోజు ఆ రోజు తింది. ఇలా ఏ రోజు పెట్టుకున్న ఆవకాయ ఆ రోజు తిన్నారో లేదో వ్యూవర్స్ కామెంట్ చేయమనిగా నేను అడుగుతున్నాను.